హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారనేసి కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి. సో ఈ రోజు నుంచి కొంచెము వెయిట్ లాస్ డైట్ అయితే స్టార్ట్ చేశాను. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను అనుకుంటాను, నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఒక 1 మంత్ ఫుల్ బెడ్ రెస్ట్ తీసుకున్నాను అనేసి, డైటు తర్వాత ఎక్సర్సైజ్ అన్నీ కూడా స్టాప్ చేశాను అనమాట. ఆ టైంలో వీడియోస్ కూడా పెట్టలేదు నేను కంటిన్యూస్గా. హెల్త్ కొంచెం బాగైన తర్వాత పెడదామని అన్నీ స్టాప్ చేసేసాను. దాంతో నాకు ఒక 4 kgs ఎక్కువ వెయిట్ అయితే గెయిన్ అయిపోయినాను. సో నాకు తెలుస్తూ ఉంది వెయిట్ గెయిన్ అయినాను అనేసి. కానీ నాకంటే ఆత్రంగా మా పక్కింటోళ్ళు భలే ఆత్రం అనమాట. సో ఏంటండి ఈ మధ్య కొంచెం వెయిట్ గెయిన్ అయిపోయినారు, అయినా బాగున్నారు, అప్పటికంటే ఇప్పుడే బాగున్నారు, ఏం సన్నగా కావద్దండి మళ్ళీ అనేసి చెప్తున్నారనమాట. ఇంకొక సిస్టర్ కూడాను అంతే, తెలిసిన వాళ్ళు. సో ప్రెగ్నెంటా మీరు, ఏమన్నా ఎన్ని మంత్స్ ఇప్పుడు అనేసి అడిగారనమాట. అప్పుడైతే నాకు అబ్బా అనిపించేసింది. సో ఎట్లన్నా బరువు తగ్గల్లా అనేసి అనుకున్నాను. అంటే వాళ్ళు అన్నారు నేను బరువు తగ్గల్లా అనేసి, అలా కాదు కానీ. సో నాకు కొంచెం వెయిట్ గెయిన్ అయినానంటే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ రావడం కానీ, సో ఇంతకుముందు నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, అది ఎక్కడ వస్తుందని ఒక భయం అనమాట. సో అందుకే నేను కొంచెం బరువు పెరిగినా కానీ మళ్ళీ దాన్ని తగ్గించేకే ట్రై చేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. ఒక 20 minutes అయితే చేశాను, కానీ అసలు చేయలేకపోయినాను అనమాట 20 minutes కంటిన్యూస్గా అయితే. ఇంకా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫ్యాట్ కట్టర్ డ్రింక్లోకి ఈరోజు నేను పచ్చి పసుపు కొమ్ము, తర్వాత అల్లము, పుదీనా, దాల్చిన చెక్క, మిరియాలు వేసి కొద్దిగా వాటర్ వేసేసి ఒక 3 నిమిషాలు బాగా ఆకులో ఉండే రసం అంతా ఇడిగేట్లా దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. ఇది ఇంకా కొంచెము వేడిగా ఉన్నట్లే ఫిల్టర్ చేసుకొని, సేమ్ మనం కాఫీ టీ తాగుతాం కదా అట్లా సిప్ తీసుకోవాలన్నమాట. ఎంటీ స్టమక్లో తీసుకుంటేనే మనకి బాగా ఫ్యాట్ బర్న్ అయ్యేకి బాగా హెల్ప్ చేస్తుంది. మార్నింగ్ నేను ఎక్సర్సైజ్ చేస్తాను కదండి, ఇంకా సౌండ్కి మా పాప అయితే లేసేసింది అనమాట. ఇంకా మార్నింగ్ ఈరోజు ఎందుకో జోలీ కావాలని భలే అడ్డం పెట్టేసింది. ఇన్ని రోజులు తీసి పెట్టింది అనమాట జోలీ. ఇంకా తన కోసం మళ్ళీ చీర కట్టి జోలీ కడితే ఇంకా పడుకోయింది మళ్ళీ కాసేపు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇదండి, ఇంకా రెడ్ క్యారెట్, ఒక ఆరెంజ్, కొంచెం అల్లం వేసేసి ఈరోజు జ్యూస్ చేసుకుంటాను అనమాట. దీంట్లోకి మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని నీళ్ళు వేసేసి మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలా. దీన్ని అయితే నేను ఫిల్టర్ చేసుకోకుండా డైరెక్ట్ తీసేసుకుంటాను. మీకు కావాలంటే, మీకు తాగలేమనుకునే వాళ్ళు ఫిల్టర్ చేసుకొని కూడా తాగొచ్చు అనమాట. ఇంకా అది ఫిల్టర్ చేస్తే దాంట్లో ఉండే ఫైబర్ అంతా వెళ్ళిపోతుంది. ఇంకా నాకు క్యారెట్ అంటే చాలా ఇష్టము. ఇది టేస్ట్ కూడాను చాలా బాగుందనమాట, అరేంజ్ చేసాం కదా. సో ఈ విధంగా ట్రై చేయండి. ఎవరికైనా నీరసము కానీ ఉండేవాళ్ళు ఇట్లా పొద్దున్నే ఒక జ్యూస్ తాగేసి కావాలంటే తర్వాత మనం ఇంట్లో చేసిండే బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. చాలా బాగుంది, రోజంతా ఎనర్జెటిక్గా ఉండేకి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా తర్వాత అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి రైస్ చేద్దామనేసి, అన్నంకి రెడ్ రైస్, కేరళ మట్టా రైస్ అని పిలుస్తారు కదా, ఆ రైస్ ఒక గ్లాసు నానపెట్టేసుకుంటాను. కడిగేసి ఒక గ్లాస్కి నేను 2.5 గ్లాస్ నీళ్ళు కూడా పోసేసినాను అనమాట, బాగా కడిగి రైస్ నానపెట్టేసిన తర్వాత. ఇంకా కర్రీ చేద్దామనేసి ఈరోజు బీరకాయతో కర్రీ చేద్దామని బీరకాయని బాగా కడిగేసేసి పైన తొక్కు అంతా తీసి, ఈ విధంగా తొక్కు ఇంత అయిందనమాట, తొక్కు అంతటికిను. ఇంకా తర్వాత బీరకాయలన్నీ కట్ చేసుకొనేసేసి ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ని చాప్ చేసేసుకొని ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసినాను అనమాట చేసేకి. బీరకాయ పాలు పోసిన కర్రీ చేద్దామనేసి బీరకాయలోకి చేస్తూ ఉన్నాను. ఇదండి, ఇక్కడైతే ఆయిల్, ఆవాలు, జీలకర్ర, తర్వాత అల్లం వెల్లుల్లి, ఆనియన్, కరివేపాకు వేసి పోపు వేగినాక అయితే ఈ బీరకాయ ముక్కలు, కొంచెం సాల్ట్, పసుపు వేసి కొంతసేపు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే దాంట్లో ఉండే నీళ్ళన్నీ పోయి మగ్గుతుందనమాట. దాంట్లోకి నీళ్ళు ఏం పోయాల్సిన అవసరం లేదు. తర్వాత దీంట్లోకి జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం పొడి, ఒక గ్లాసు పాలు, కాచిన పాలు వేసేస్తే
ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించుకొనేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి. ఈ పాటికి నేను ఒక 4, 5 టైమ్స్ ట్రై చేశాను. సూపర్‌గా ఉంటది. రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ చాలా బావుంటది. ఇక్కడైతే రైస్ చేసేకి ఈ మధ్యనే మట్టి పాత్రలు కొన్నాను. సో, అయితే అవి 2 వీక్స్ అయింది గానీ సీజనింగ్ చేసేకి నాకు టైం పట్టింది. ఒక్కొక్కటే నిదానంగా చేస్తా ఉన్నాను సీజనింగ్ అయితే. ఇంగా నానబెట్టినాను కదండీ రైసు. ఆ రైసు దొడ్డి దీంట్లోకైతే వేసేస్తాను. ఇంకా మా ఆయనకి నాకు ఇది అన్నం కానీ పాలకు కానీ బాగుంటుందని ఈ సైజులో ఒకటి, చిన్న సైజులో ఒకటి తీసుకోండి. ఇంకా అయితే ఇక్కడ రైస్కి పెట్టేసినాను. ఇంకా కర్రీకి తొక్కు తీసినాను కదా, కర్రీకి బీరకాయ తొక్కు, దాంతో ఈరోజు తొక్కు పచ్చడి చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే ఏమైందంటే శనగబ్యాళ్ళు తర్వాత ఉద్దిబ్యాళ్ళు వేసి పెట్టానా, అది పోపు అంతా మాడిపోయిందనమాట. మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసి శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, తెల్లగడ్డ, ఈ తొక్కు, మిరపకాయలు, చింతకాయ వేసి మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసుకుంటాను అనమాట. రెండోసారి ఇది ఫ్రై చేసిన ఈరోజైతే భలే బేజారైపోయింది నాకు. ఈ రెసిపీ వచ్చేసి ఒకసారి నేను ఫస్ట్ టైం బీరకాయది షార్ట్లో పెట్టానమాట. బీరకాయ పాలు పోసిండే కర్రీ. అప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఒకరు కామెంట్ చేసినారు. సో బీరకాయ తొక్కు చాలా లేతగా ఉందండి, పడేయకండి, దాంట్లో ఫైబర్ బాగుంటుంది, దాంతో తొక్కు పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది చూడండి, ఒకసారి యూట్యూబ్లో సర్చ్ చేయండి అని చెప్తే సరే అని ఒకసారి సర్చ్ చేశాను అనమాట యూట్యూబ్లో. సో అరే భలే ఉంది అనేసి నేను ట్రై చేస్తే సూపర్ టేస్టీగా వచ్చింది. సో ఇన్ని రోజులు పడేస్తా అంటనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఎవరో కామెంట్ చేసిన వాళ్ళకైతే. ఇంకా ఇక్కడైతే ఇదిగోండి అన్నం అయిపోయిందనమాట. సో ఇది కొంచెం పెద్ద సైజులో ఉంటుందండి చూసేకి, కానీ దీంట్లో ఫైబర్ కంటెంట్ బాగుంటుంది. డయాబెటిక్ ఉండే వాళ్ళకి కానీ, డైట్లో వెయిట్ లాస్ డైట్ చేసే వాళ్ళకి కానీ సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా అన్నం అయితే ఇదిగోండి ఉడికిపోయేసింది. ఈ అన్నంని బాగా నానబెట్టాలండి రైస్ని, అప్పుడే త్వరగా అవుతుంది అనమాట అన్నము. ఇక్కడైతే మసాలా పాపడ్ ఉంటే అప్పుడు దాన్ని విధంగా రోస్ట్ చేసుకుంటాను. ఇంకోటి లంచ్కి అయితే అయిపోయిందనమాట. ఇంకా లంచ్ ప్లేట్ అయితే సర్వ్ చేసుకుంటాను. రైసు, తర్వాత తొక్కు పచ్చడి, బీరకాయ పాలు పోసిన కర్రీ, ఇది ఉండి ఇలా ఈ విధంగా అయితే నా ప్లేట్ అయితే సర్వ్ చేసుకున్నాను. నిజంగా అబ్బా ఏం టేస్ట్ ఉందండి ఆ రైస్కి, ఈ కర్రీకి కానీ, ఆ తొక్కు పచ్చడికి కానీ. నిజంగా నేను భలే ఎంజాయ్ చేస్తాను. ఇంకా అన్నం తిన్న తర్వాత అయితే ఈవినింగ్ ఇది 5 o'clock అట్లా వాకింగ్ వెళ్ళాను మా పిల్లల్ని పిలుచుకొనేసేసి. వీళ్ళని వాకింగ్ పిలుచుకొని పోయినాను. అటు సైడ్ వచ్చేటప్పుడు ఒకటి నందిని ఐస్ క్రీమ్ పార్లర్ ఉందనమాట. ఇంకా మా జెస్సీ చూసి నాకు కావాలి ఐస్ క్రీమ్ అని ఇంకా అటుం పట్టేసింది. ఇంకా అయ్యలదనేసి ఇద్దరికి ఐస్ క్రీమ్ తీసిచ్చేసినాను. ఇంకా ఇంట్లో తిందురు పదండి అంటే లేదు ఇక్కడే తినాలి అని మా జెస్సీ అనమాట. ఇంకా బస్ స్టాండ్లోనే ఆడే ఓపెన్ చేసేస్తే అది కూర్చొని ఎంజాయ్ చేస్తుంది రోడ్లో, అన్ని గాడీలు పోతా అంటే చూసుకుంటా. ఇంకా తర్వాత ఇంటికి వచ్చినాక డిన్నర్లోకి మొలకలు ఉన్నింది, శనగలు, తర్వాత ఉలువలు. సలాడ్ చేసుకుందాం అనుకుని ఇంకా ఈ ఉలువలు ఉన్నాయి కదా, డైరెక్ట్గా సలాడ్ చేసుకుంటే ఉలువలు బాగుండలేదు, కొంచెం లైట్గా బాయిల్ చేసుకోవాలనేసి కొన్ని వాటర్ వేసి ఈ విధంగా ఉడకపెట్టేసి సలాడ్ అయితే చేసుకుంటాను డిన్నర్కి. నేనైతే ఇప్పుడు ఇంకా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాము వెయిట్ లాస్కి. ఒక 3-4 కేజెస్, ఒక 1 month అనుకుంటే ఈజీగా 3-4 కేజెస్ తగ్గించేస్తాను అనేసి అనుకోండి. అయితే నెక్స్ట్ వీక్లో ఊరికి వెళ్తున్నాం అనమాట. సో దానివల్ల నేను ఇంకా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేయలేదు, జస్ట్ సింపుల్గా అలవాటు కానీ అనేది ఈ విధంగా డైట్ అయితే స్టార్ట్ చేసినాను. మీలో ఎవరైనా వెయిట్ లాస్ కావాలా, సో మీరు షేర్ చేయండి, మేము కూడా ఫాలో అవుతాము మీ డైట్ వెయిట్ లాస్కి అంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేను నా డైట్ వీడియోస్ అన్నీ మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి ఈరోజు అయితే ఇంకా సాలడ్ ఈ విధంగా ఉడికించిండే శనగలు, ఉలువలు వేసేసి టమోటో, కొంచెం క్యారెట్, ఆనియన్, పచ్చిమిరపకాయలు, కుకుంబరు అన్నీ కట్ చేసుకొని పెప్పర్, సాల్ట్, లెమన్ వేసుకొని అయితే తిన్నాను. సూపర్గా ఉంది డిన్నర్లోకి. ఈ సాలడ్ని మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా లైక్ చేస్తారనేసి అనుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా ఫుల్ డే డైట్ వీడియో. మీకు నచ్చిందనేసి అనుకుంటాను. మీకు నచ్చింటే చిన్న లైక్ చేసి కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.